మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గాంధీనగర్ రాజ్ యువరాజ్ థియేటర్ వద్ద శ్రీ స్వామివారి శివ కళ్యాణోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. నగర ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు మా ఆర్ట్ చంటి బాబీ ఆధ్వర్యంలో నిర్వహించిన శివ కళ్యాణోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. వేద మంత్రాల నాదంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవం భక్తుల హృదయాలను ఆవహించింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో శివతత్వాన్ని ప్రతిబింబించిన విద్యార్థులను అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, యువ నాయకుడు బొండా రవితేజ పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మహాశివరాత్రి దేశవ్యాప్తంగా భక్తి వాతావరణాన్ని సృష్టించిందని, శ్రీశైలం, శ్రీకాళహస్తి నుండి విజయవాడ వరకు శివాలయాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గాంధీనగర్ లో నిర్వహించిన జాగరణ మహోత్సవాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. బొండా రవితేజ మాట్లాడుతూ నగరంలోనే అతిపెద్ద శివ పార్వతుల విగ్రహాలను ప్రతిష్ఠించి వేడుకలను ఘనంగా నిర్వహించడం గర్వకారణమన్నారు. నగరంలోనే అతిపెద్ద శివ పార్వతుల విగ్రహాలను ప్రతిష్ఠించి నిలిచిన ఈ మహోత్సవం సెంట్రల్ నియోజకవర్గంలో విశేష స్పందన పొందింది. శివరాత్రి సందర్భంగా దేశం మొత్తం ఆ పరమశివుని స్మరణలో మారుమోగుతా ఉంది. ఇవాళ ఆదిగురు, ఈ సృష్టికే దేవుడైనటువంటి ఆ శివయ్య తండ్రి ఆశీస్సుల కోసం దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రజలందరూ కూడా మరి జాగారాలు చేయటం, అలాగే స్మరణ చేయటం, గుళ్ళలోనే ఉపవాసాలుండి భక్తి శ్రద్ధలతో చేస్తున్నటువంటి ఈ శివరాత్రి పండుగని ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా టెంపుల్స్లో, శివాలయాల్లో ముఖ్యంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాం. భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా, భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అటు శ్రీశైలం కాడి నుంచి, కాళహస్తి కాడి నుంచి, ద్రాక్షారామం కాడి నుంచి, విజయవాడ కాడి అన్ని చోట్ల కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయటం వల్ల శివభక్తులందరూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ శివయ్య తండ్రిని పూజించుకోవడం జరిగింది. ఇవాళ హిందువుల మనోభావాలు, అలాగే భక్తుల మనోభావాల్ని గౌరవించే విధంగా అన్ని రకాల కూడా చర్యలు తీసుకొని జరుగుతున్నటువంటి ఈ శివరాత్రి ఉత్సవం ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం గాంధీనగర్లో మా ఆర్ట్స్ ఆధ్వర్యంలో, మా ఆర్ట్స్ అధినేతలు బాబీ, చంటి ఆధ్వర్యంలో ఇక్కడ గతంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. పెద్ద ఎత్తున శివరాత్రి జాగరణ ఉత్సవాన్ని ఇక్కడ చేయటం వారిద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నా. ఈ మా ఆర్ట్స్ టీం మొత్తాన్ని, మా ఆర్ట్స్ ఎంప్లాయీస్, మా ఆర్ట్స్ యాజమాన్యాన్ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇంత ఖర్చు పెట్టి మరి ఆ పరమశివుని ఆశీస్సుల కోసం పెద్ద ఎత్తున జాగరణ మహోత్సవాన్ని, శివోహం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా ఆర్ట్స్ అధినేతలకి హృదయపూర్వక అభినందనలు ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా తెలియజేస్తాం. మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ గాంధీనగర్లో మరి నగరంలోనే అత్యధిక పెద్ద మందిరాన్ని, శివపార్వతులు విగ్రహాన్ని ప్రతిష్ఠించి మరి శివరాత్రిని పురస్కరించుకుంటూ మరి యావత్ మొత్తం ప్రపంచానికే గురువైనటువంటి ఆదియోగి మరి పరమేశ్వరి ఆశీస్సుల్ని విజయవాడ నగర ప్రజలందరికీ కూడా అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో మరి మా ఆర్ట్స్ అధినేతలు చంటి కానీ, బాబీ గారు కానీ ఇద్దరూ కలిసి, అదేవిధంగా వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఇంత భారీ సెట్ని ఇక్కడ వేసి మరి ప్రజలందరికీ కూడా చక్కటి సంస్కృత కార్యక్రమాలు అయితే కానివ్వండి, భక్తి శ్రద్ధలతో పూజలు అయితే కానివ్వండి నిర్వహిస్తూ మరి ప్రజలందరికీ కూడా ఒక శివ భక్తుని స్మరణ చేసుకునే విధంగా ఇక్కడ ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయడానికి చాలా సంతోషం. మరి భారతదేశంలోనే అత్యధిక హిందువులు చాలా చక్కగా సంతోషంగా జాగారాలు చేస్తూ జరుపుకునే పండుగ మన శివరాత్రి పండుగ. మరి ఈరోజు ఇక్కడ ఒక సెలబ్రేషన్లో నేను పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. నగర ప్రజలకి, మరీ ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ ప్రజలకి హృదయపూర్వక శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకి మంచి ఆరోగ్యం, అదేవిధంగా అష్టైశ్వర్యాలు ఆ శివుడు